ఇన్ని రోజులు కొంత అండర్ గ్రౌండ్ లో ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే మాకు కొంతమంది ఆడవాళ్ళు శత్రువులు తయారయ్యారు. వాళ్ళు నేను ఎక్కడ కనబడితే అక్కడ జీప్ పగల కొడతా అని చెప్పేసి వీడియోస్ పెట్టడం జరిగింది. వాళ్ళకు భయపడి మేము కొంతకాలం అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది. ఆమె జీప్ పగల కొట్టకుండా మేము తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. జర్నలిజం అంటే తెలుసారా మీకు? జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయటం. మొదలు పెడదామా? అదే అతను పాలకోవా తీసుకోవా అని పాట పాడుతున్నాడే, మరి ఆ పాట ఉర్దూలో ఎందుకు పెట్టలేదు, హిందీలో ఎందుకు పెట్టలేదు? అసలు నీ బొర్ర అమెరికా వాడికి తాకట్టు పెట్టావనుకో, భారతదేశపు అప్పులన్నీ పక్క పాలిగా తుడిచేయి. అంటే ఆయన టార్గెట్ హిందూస్ అనే కదా. ఎట్లేరుకా చారి గారు చెప్పారు. ఏమరా చారి, నా సంగతి ఎరుకుండి కూడా చిల్లర లెక్కలు చేస్తున్నావులే. నేనేం చేశాను సార్? మళ్ళీ చేయి తెగుద్ది నా మాటిని దూదుకోవా అని పాట ఎందుకు పెట్టలేదండి? అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి, వస్తాయి. దూదుకోవా అని పాట ఎందుకు పెట్టలేదండి? ముస్సే లే జావో అని ఎందుకు పెట్టుకోలేదు ఆయన? ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. అరే లుచ్చా నా కొడకల్లారా. అన్నయ్య వాడంతా మనలే కదా. ఏంటి డౌటా? కొంపదీసి రోషం వచ్చి వెళ్ళిపోతావు ఏంట్రా? ఈ సోషల్ మీడియాలో మీడియా నా కొడుకులు మెయిన్ గా ఉండేది వీళ్ళే. చెప్పరా, నీ వల్లనే మామా, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికి? 10 రూపాయలు కోవా బండి ఎలా అమ్ముతాడా? పోనీ 70 రూపాయలకి కేఎఫ్సీలో బర్గర్ ఎలా తిన్నారా? ఎక్స్పైరీ డేట్ చూసావా? దాంట్లో వాడింది కూడా బన్నే కదా. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. చెప్పు, నోట్లో ఏమైనా మట్టిగా పెట్టుకున్నా? అన్నం మీద ఎక్స్పైరీ డేట్ ఉంటదరా? బియ్యం మీద ఎక్స్పైరీ డేట్ ఉంటదా? నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. 10 రూపాయలు కోవా బండి ఎలా దొరుకుతుందా? చాలా వాడు తిట్టదని చెప్పరా? ఎవండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. మొత్తం మెత్తగా అయిపోయింది. దీనిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైర్ డేట్ లేదు. అన్నా, దీనికి ఎక్స్పైర్ డేట్ ఉందా? ఎక్స్పైర్ డేట్ ఉందా? దీనికి ఎక్స్పైర్ డేట్ ఉందా? తమ్ముడు, నీకు ఎక్స్పైరీ డేట్ ఉందా? మీకు దమ్ముంటే పెద్ద పెద్ద హోటల్స్ కి వెళ్ళి వాళ్ళకి అడగండ్రా హైజీన్ గురించి. వాళ్ళ కిచెన్స్ లో ఒక్కసారైనా వెళ్ళారా మీరు? ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఉచ్చోసుకుంటాడు, లేకపోతే ఊరేసి చస్తాడు. మధ్యలో నీకు ఎందుకయ్యా? బాగా అడిగానా? జర్నలిజం అంటే తెలుసారా మీకు? జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయటం. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి రా. చిన్న చిన్న బిజినెస్ చేసుకున్న వాళ్ళ మీద పడి వచ్చేదేంద్రా మీరు? నా దందా అంతా ఎక్స్పైర్ డేట్ లేదు. ఆధార్ కార్డ్ అనేది ఉంటాయి కదా, ఆధార్ కార్డ్. వేర్ ఇస్ యువర్ ఆధార్ కార్డ్? ఇంగ్లీష్ ఏంట్రా? వేర్ ఇస్ ద ఎక్స్పైరీ డేట్, వేర్ ఇస్ యువర్ ఆధార్ కార్డు. నీ ఇంగ్లీషు ఇక్కడ చేయకు. ఈ 3-4 ముక్కలు చెప్పి ఇంగ్లీషు నువ్వు పెద్ద పొడుగాడు అనుకోకు. చెప్పాడు కదండి, నేను కూడా అదే అనుకున్నాను రా. అందరి ముందు పడిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఇది కాదురా జర్నలిజం అంటే. దమ్మున్న జర్నలిజం అంటే ఏందంటే ఫస్ట్ ప్రజల రైట్స్ కోసం పోరాడేవాడు జర్నలిస్ట్. రాసే ప్రతి మాటకి, వేసే ప్రతి న్యూస్ కి అర్థం ఉండాలి సార్. పంచ్ ఆఫ్ ఫూల్స్ కూర్చుని ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్స్ చేస్తే అక్షరాలు సిగ్గుపడతాయి సార్. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఈ విషయం మాట్లాడకన్నా ముందే ఒక వీడియో అనేది ఒకసారి చూడండి. हिंदू आतंकवादी हरामजादे बल्लू बालाजी गौड़, जिस दिन तू मेरे हत्थे चढ़ेगा तेरी गर्दन उतार दूंगा. ఇతను అరబ్ కంట్రీస్ నుంచి ఒక వీడియో అనేది రికార్డ్ చేసేసి మన వాళ్ళకైతే ఈ వీడియో అనేది దగ్గరకు వచ్చింది. సో
సో ఒక కోవా బన్ వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంది అని చెప్పేసి వాళ్ళ తగిలితే ఇలా టెర్రరిస్టులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావడం ఏంది అని చెప్పేసి మనం మాట్లాడడం. నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. సో ఎవరైతే వలి అనే క్యాండిడేట్ ని మనం టచ్ చేస్తే వల్ల అతను వెనుకున్నటువంటి నిషేధిత పిఎఫ్ఐ దానికే అనుబంధ సంస్థలుగా ఉన్నటువంటి ఎస్డిపిఐ అనేది ముందుకు రావడం అనేది ఖచ్చితంగా గమనించవలసినటువంటి విషయం. సో అఖండ భారత ముస్లిం వాట్సాప్ గ్రూప్ లో ఈ వీడియో అనేది వైరల్ అవుతా ఉంది. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. తలకాయలు లేపిస్తామని చెప్పేసి వలి వల్ల వీడియో రికార్డ్ చేయడం జరిగింది. అదెవరు చెప్పారు? అదెవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడియో తెంగరమాలోకం బావా. ఎవరైనా చెప్పినా గుడ్డిగా నమ్మేయకూడదు. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? చెప్పే మాటలు నేను నమ్మకూడదని. సో ముండంపై తలకాయ లేకుండా తీసేస్తామని చెప్పేసి వార్నింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నారు. ఫుడ్ కి కుల మతం అనేది ఏమి ఉండదండి. వీళ్ళని కించపరిచి మాట్లాడడం అనేది మనకి తప్పది. అది చాలా పెద్ద తప్పు. వాళ్ళు ఇది తప్పు ఏంటిది? 10 మంది 10 రకాలుగా పని చేసుకుంటారు. దాంట్లో కులం మతం అనేది ఏమి ఉండదు. ఎదవ బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం అన్న? మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మీ పొలంలో మీరు ఎందుకు పని చేస్తున్నారు? వేరే వాళ్ళ పొలంలో చేయొచ్చు కదా. మీకు నడిస్తే ఏమొస్తుంది? కూర్చోవచ్చు కదా. మీకు కూర్చుంటే ఏమొస్తుంది? నడవచ్చు కదా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎవరితో మాట్లాడుతున్నారు? మీకేమైనా అక్రమ సంబంధం ఉన్నాయా? ఇక్కడ ఎందుకు పని కానిస్తున్నారు? ఎక్కడ కానియచ్చు కదా. అవును చెప్తా ఉన్నా. అసలు మధ్యలో మతం ఎందుకు వచ్చిందిరా? ఎందుకు? కోవా బన్నులు నమ్ముకునేది ఈ పిల్లల కడుపు నింపడం కోసం, చిన్నపిల్లల స్కూల్ ఫీజులు కట్టడం కోసం. ఇదిగో ఏమే, నువ్వు ఎంత గింజుకున్నా నా దందా స్టైల్ ఇంతే. ఇవన్నీ చూసుకోవడం కోసం ఎండా వాన అనకుండా ఎట్లా కష్టపడి చెమట వచ్చి రూపాయి సేవ్ చేసుకుని ఇవన్నీ చూసుకుంటాడు. ఇంకోసారి ఆ టై వేసి కనపడ్డా టైతో ఊరేసేస్తాను నా కొడుకు. మరి వీడికి చిప్పు దబ్బిందా? మైక్ పట్టుకునే యాంకర్ కి చిప్పు దబ్బిందా? ఆ న్యూస్ రిపోర్టర్ కి నువ్వేం పట్టించుకోకూడదు. పెచ్చ నీకే అవును. టెన్షన్ ఇదే కావచ్చు. మత కలహాలు పెట్టాలి, హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు కొట్టుకొని చావాలి, అందుకే ఇట్లాంటి వాళ్ళని హైరింగ్ చేసుకుంటున్నారేమో. నో యూస్. వాడు విండండి. చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే 10 రూపాయలు ఉండేటువంటి బన్ను చాలా మంది సపోర్ట్ చేశారు దానికి, కానీ దానికి చాలా వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నాం. అయితే వెళ్ళి అదే ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.